హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఈ మధ్యకాలంలో జగన్ వేస్తున్న అడుగులు చూస్తుంటే కొంచెం వ్యూహాత్మకంగానే ఉన్నాడు మనిషి. ఏంటి ఆ సంగతో తెలుసుకునే ముందర నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేదండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే అందరికీ తెలిసిందే అరిగిపోయిన రికార్డ్‌లాగా అంబటి రాంబాబు ఒక ఎపిసోడ్ గురించి. సో జరిగింది, అయిపోయింది. ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళ కూతురుతోటి, వాళ్ళ వైఫ్ తోటి, వాళ్ళందరితో కొంచెం కుటుంబ సభ్యులతోటి మాట్లాడారు. మాట్లాడాక మీడియా ముందుకొచ్చారు. మాట్లాడారనమాట. ఇది చాలా దుర్మార్గం అన్నట్లుగా ఇట్లా అంబటి ఇంటిపైన, జోగి వాళ్ళ ఇంటిపైన ఇట్లాంటివి విధ్వంసకాండాలు చేయటం తప్పు. సో, మేము గూడా ఇదే తీరున వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఇంకో ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంక మీకు టైం ఉంది 3 ఏండ్లే అన్నట్లుగా మాట్లాడారు. అంతేగాకుండా ఇదే మాదిరి ఇంకా ఘటనలు గాని జరిగాయనుకో ఈసారి మేము మా ప్రతిఘటన ఖచ్చితంగా ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్‌కు పిలిపిస్తాం. ఇంకా సుప్రీం కోర్టు తలుపులు తడతాం. ఇంకా పోరాటాలు అనేకంగా చేస్తాం. మీ యొక్క దుర్మార్గాలని ప్రజల ముందరగా అందరికీ చేరుస్తాం. మిమ్మల్ని ఎండగడతాం అన్నట్లుగా మాట్లాడారు. అంతేగాకుండా ఇంకా చంద్రబాబు గురించి కూడా మీరు మా కార్యకర్తలను భయపెట్టి మమ్మల్ని లొంగదీసుకోవాలనుకుంటే మీ అంత మూర్ఖుడు ఇంకొకరు ఉండరు అన్నట్లుగా అన్నారు. ఇంకా రకరకాల కామెంట్లు మాత్రం చేసేసారనమాట. కాకపోతే ఇక్కడ ఎంతసేపటికి ఆయన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని మాత్రమే విమర్శించేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా కాకుండా ఇదివరకు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే ఆయన జస్ట్ ఏదన్నా సభలల్లో గానీ, మీడియా ముఖంగా గానీ ఎక్కడున్నా ఎలా ఉందంటే చంద్రబాబుని అనేవారు. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవాళ్ళు, మామూలు ఇష్యూల పరంగా టార్గెట్ చేసేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. అదే దత్తపుత్రుడని అవని ఇవని పిల్లల గురించి అవి అని అందరం మనం చూసినాం. చూసేయటం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ సామాజిక వర్గం మొత్తం అప్పుడు పోలరైజ్ అయ్యి గుంపు గుత్తగా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయటం వల్ల కాపులు ఈయన ఓడిపోయారు. అది ఓడిపోవడం ఆయనది గ్రహించాడు. ఓకే. మనకు కాపులు సపోర్ట్ లేకపోవడమే మనకు ప్రధాన కారణం ఈ ఓటమికి అన్నట్లు గ్రహించినట్లున్నాడు. అందుకే ఈ ఇష్యూలో మెయిన్‌గా అంబటిని కాపులు టైగర్ అని ఆయన ఇంకా అక్కడ కాపులుని తొక్కేస్తున్నారు అన్నట్లుగా ఇది కులాల వ్యవహారం కూడా మామూలుగా ఈ మధ్య చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ నుంచి. అన్నీ జరిగినాయి ఇదంతా చూసుకుంటే. అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమనలేదు. ఏదో అరాకొర వచ్చినా గానీ ఏదో జస్ట్ అలా పాసింగ్ క్లౌడ్స్ మాదిరిగా వెళ్ళిపోయినాయి. తర్వాత ఇక్కడ బీజేపీని కూడా ఆయన ఏమనలేదనమాట. ఆయన ప్రధానంగా ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద. ఈ రకంగా గానీ ఆయన ముందుకెళ్తే ఏది ప్రతిదానికి అయినా గానీ ఆయన దానికి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి ఈ ఆయన్ని ఇదిలా అయితే ఆయన ఖచ్చితంగా ఆయన స్పందించే తీరు వేరేగా ఉంటది. అది విపరీతంగా రీచ్ వెళ్తది మాస్‌లోకి. అట్లా కాకుండా చంద్రబాబునే టార్గెట్ చేశారనుకో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్న ప్రతి మాటకి ఆయన రియాక్ట్ అవ్వరు. ఖచ్చితంగా ఆయన స్పందించడు. ఇది గ్రహించే మెల్లగా పవన్ కళ్యాణ్‌ని తప్పించి కామసాబు జనాలకు మెప్పు పొందాలని మంచి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్.